స్థాపించినందుకు చాలా ధన్యవాదాలు నరేష్ రెడ్డి గారికి. మళ్ళీ వారు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతాం, చాలా గొప్ప విషయం. కాకపోతే ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పిన అన్ని విషయాలు కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఆయన మంచి సలహా చెప్పాడు. ఎందుకంటే మనం మంచి చేసింది 10 మందికి చెప్పుకోవడానికి బాగుంటుంది. మనం ఎవరి మీద పక్క తీర్చుకుంటేనో లేకపోతే వాటిని వేసుకునో లేకపోతే మాట్లాడితేనో 10 మందికి చెప్పడం అనేది అది మంచి పద్ధతి కాదు అని చెప్పినట్టుగానే. కాబట్టి ఆయన సలహాలు బాగా చెప్పారు. కాబట్టి నేను కూడా అదే, మీరు కూడా మనం మంచి చేసినాన్ని 10 మంది చెప్పుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది పెడితే కనుక మనం మనలోనే ఉంచుకుని చెప్పుకోవడం బెటర్. అలాగే ఇప్పుడు సపోజ్ నేను కమిటీలో సభ్యుని ఇలాంటి విజయభాస్కర్ రెడ్డి గారు, నరేష్ రెడ్డి గారు ఏదైనా తెలుసో తెలియక ఏదైనా చిన్న పొరపాటు కానీ ఏదైనా వారికి తెలియక వాళ్ళకి తెలియకుండా మిగతా వాళ్ళు ఏదైనా మంచి పని చేయమని ఏదైనా చేసుకున్నట్లయితే అది 10 మందిలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎవరైతే నేను తప్పు చేస్తున్నటువంటి నాతోనే డైరెక్ట్గా మాట్లాడి చెప్పచ్చు, మీరు ఎట్లా చేశారని. లేదా విజయభాస్కర్ రెడ్డి గారు లేదా నరేష్ రెడ్డి గారికి ఇట్లా కరెక్ట్ కాదేమోనంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు అది మీరు చేసింది కరెక్ట్ కాదేమోనండి, ఒకసారి ఆలోచించండి, ఎట్లా చేస్తే బాగుంటుందేమో అనేసి మనం చెప్పొచ్చు ఎవరికైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. అంతేగాని మనం తప్పు చేసావు ఆయన తప్పు చేశాడని మనం 10 మంది చేస్తే మనమే తీరకైపోతాం. ఇప్పుడు మన రెడ్డి గారు చెప్పినట్టు మన క్యాస్ట్కి అన్ని క్యాస్ట్లు చాలా అనుకూలంగా ఉంటాయి. దాని ద్వారా నాకు చాలా అనుభవం కూడాను. మిగతా 1-2 క్యాస్ట్లు చేస్తే మిగతా అందరూ కూడా మనం అంటే బాగుంటారు. ఏదో మన సాధ్యంలో మనం వాళ్ళ మీద కోపడినాం, మన మీద కోపడినాం, అది ఏమంటే మర్చిపోతారు. కాబట్టి మనం ఆదాయంలో మనం ఆలోచించకుండా మనం వాళ్ళు చేసిన వాళ్ళకి మంచి పనులు చేస్తే మనం వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు, మనకు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక జిల్లాల వారీగా కానీ మండలాల వారీగా కానీ ఇలా కొంతమందిని తయారు చేసి వాళ్ళు మనం మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి మనం చేసే కార్యక్రమాలు ఏంటి, మనం చేయబోయే కార్యక్రమాలు ఏంటి, మనం ఎలా ఫండింగ్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలనే విషయాలు వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు కొంతమంది లీడర్స్ ఉంటారు. మనం కొంత చెప్తే వాళ్ళు ఇంకా కొంత ఆలోచించి చెప్తారు కదా. అందుకే అంటే రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వచ్చారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఎవరో వెనకాల వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు వేరు, వాళ్ళ ఫాదర్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి సొంతంగా డెవలప్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. అలాగే మనలో కూడా కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ లేక వాళ్ళు వెనకబడుతున్నారని నా ఉద్దేశం. అందుకని మనం జిల్లాల వారీగా కానీ లేకపోతే మండలాల వారీగా కొంతమందిని సెలక్షన్ చేసుకుంటే వాళ్ళు కొంతమంది గట్టి క్యాండిడేట్ని మనం సెలక్షన్ చేసుకుని వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేస్తే వాళ్ళు పెరిగి వాళ్ళు ఇంకా మన అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం కానీ మోటివేట్ చేయడం కానీ చేస్తారని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. ముఖ్యంగా థ్యాంక్ యూ.